పరిసరాల పరిశుభ్రత అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, పర్యావరణ హిత జీవన శైలి పాటించాలని వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తెలిపారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిలవాలని కోరారు. ఆరోగ్యకర ఆహారం, పర్యావరణ సంరక్షణ మన అందరి కర్తవ్యమని కూడా పేర్కొన్నారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం చెట్లు కాపాడకపోతే మనం జీవించలేము. మనం క్లాప్ అనే నినాదాన్ని పాటించాలి. క్లాప్ అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్, అలాగే స్వచ్ఛ ఆంధ్ర అని కూడా మనం ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. అడ్వెంటిస్ట్ స్కూల్లో టీచర్నిగా పనిచేస్తున్నాను. ఈ రోజు నేను పరిసరాలు పరిశుభ్రత గురించి చెప్తున్నాను. పర్యావరణం గురించి కూడా మన పర్యావరణాన్ని అందరూ కాపాడుకోవాలి. పర్యావరణం కాపాడుకోకపోతే మన జీవితం అదే మన మనుషుల జీవితం మనుగడ ఉండదు. అలాగే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మన పరిసరాలు శుభ్రంగా లేకపోతే మన సమాజం చుట్టూ కాలుష్యం ఏర్పడుతుంది. కాలుష్యం ఏర్పడడం వల్ల అనేక రోగాలు వస్తాయి. భాస్కర్, 7th అడ్వెంటిస్ట్ స్కూల్లో ఆఫీస్ స్టాఫ్ గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్లాస్టిక్ నివారణ కోసం నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన జీవితంలో ఎంతో కోల్పోతున్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల. ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల, అలానే కొన్ని జీవకోటి రాశులు కూడా చనిపోతున్నాయి. సముద్రంలో, బంగాళాఖాతంలో కూడా అనేక వాయువులు కూడా చనిపోతున్నాయి. మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. ఈరోజు మాకు ఏదైతే ఈ గుడ్డ సంచి, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఇట్లా పేర్లతో మన దేశంలో, మన రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నిటిని జయప్రదం చేసేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఈరోజు విశాఖ మహానగరంలో ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని, క్లాత్ బ్యాగ్లే వాడాలనే ఆలోచనతో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, కోరమండల్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు చాలా కాటన్ బ్యాగ్స్ పంపిణీ అనేది చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ కూడా ఈ క్లాత్ బ్యాగుల్ని అన్ని విద్యా సంస్థలకి తీసుకెళ్లి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి, ఈ ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, ప్రతి ఒక్కరూ ఈ గుడ్డ సంచుల్ని వినియోగించాలని కోరుతున్నాం. విశాఖ